Hello everyone, welcome to our channel Maths by Pritham sir. In this video, we are going to discuss about rank of a matrices. Now you see elementary transformation or operation a matrix. Matrices మీద elementary operations ఎలా అప్లై చేస్తాం చూద్దాం. For example, capital A is equal to A, B, C, D, E, F, G, H, I. Capital A is equal to ఇందులో ఏమైనా సార్ రోస్ ఇంటర్చేంజ్ చేయాలంటే దానికి ఆపరేషన్ ఎలా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో అండ్ సెకండ్ రో ఇంటర్చేంజ్ చేయాలంటున్నాం ఎలా రాస్తాము అంటే R1 ఈజ్ ఇంటర్చేంజింగ్ విత్ R2 ఇలా రాస్తాం. ఓకే, దాన్ని ఇంటర్చేంజ్ చేస్తే ఈ సెకండ్ రో ఫస్ట్ రో అవుతుంది, DEF ఫస్ట్ రో సెకండ్ రో అవుతుంది, ABC థర్డ్ రో అలానే GHI ఇలా రోస్ ని ఇంటర్చేంజ్ చేస్తాం. ఆర్ ఇఫ్ ఇన్ కేస్ ఈ మ్యాట్రిక్స్ కి ఏదైనా సరే రోకి ఏదైనా సరే ఒక స్కేలర్ తో మల్టిప్లై చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 అనే నెంబర్ తోటి థర్డ్ రోని మల్టిప్లై చేయాలనుకుంటున్నాం. దాన్ని ఎలా చేస్తాం చూద్దాం. థర్డ్ రో R3 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ R3 ఇలా రిప్రజెంట్ చేస్తే థర్డ్ రోకి 2 తోటి మల్టిప్లై చేస్తున్నాం. ఇప్పుడు చూద్దాం, థర్డ్ రోకి 2 తో మల్టిప్లై చేద్దాం. ABCDEF 2G 2H 2I ఇలా థర్డ్ రోకి మల్టిప్లై చేస్తాం. సేమ్ ఆపరేషన్స్ కాలమ్స్ కూడా సేమ్ ఇలానే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్స్ కి సెకండ్ కాలమ్ కి 4 తోటి మల్టిప్లై చేయాలనుకుంటున్నాం. దాన్ని ఎలా చేస్తాం? A ఈజ్ ఈక్వల్ టు C2 4 ఇంటూ C2 సెకండ్ కాలమ్ కి ఈ కాలమ్ కి 4 తోటి మల్టిప్లై చేద్దాం. ADG ఫస్ట్ కాలమ్ అలానే ఉంటుంది, ఓన్లీ సెకండ్ కాలమ్ మాత్రం 4 తో మల్టిప్లై చేస్తాం. 4B 4E అండ్ 4F థర్డ్ కాలమ్ కూడా సేమ్ అలానే ఉంటుంది, CFI ఇలా రో ఆపరేషన్స్ అండ్ కాలమ్ ఆపరేషన్స్ ని అప్లై చేస్తాం. ఈ రో ఆపరేషన్స్ అనేవి వీటిని ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ అనే రోకి అప్లై చేస్తే దాన్ని రో ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. అదే ఇలా కాలమ్స్ కి అప్లై చేస్తే వాటిని కాలమ్ ఆపరేషన్ ని అంటాం. ఇంపార్టెంట్ రిజల్ట్, వీ కెన్ ప్రూవ్ దట్ ద ఎలిమెంటరీ ఆపరేషన్ అనే మ్యాట్రిక్స్ డు నాట్ చేంజ్ ఇట్స్ ర్యాంక్. మన ఇలా ఏవైనా సరే వాటి యొక్క ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ మార్చినా సరే ఆర్ వాటి యొక్క రోస్ కి ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేసినా సరే ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్, ఈక్వలెన్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఇఫ్ capital B is obtained from capital A after a finite chain of elementary transformation, then capital B is said to be equivalent to A. Symbolically we denoted as B equivalent to A. ఈ A అనే మ్యాట్రిక్స్ కి ఫర్ ఎగ్జాంపుల్ ABCD ఈ మ్యాట్రిక్స్ ని మనం ఇంటర్చేంజ్ చేసిన దీనికి రో ఆపరేషన్స్ ఆర్ కాలమ్ ఆపరేషన్స్ అప్లై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను రో ఆపరేషన్ అప్లై చేస్తున్నా. సెకండ్ రో ఫస్ట్ రో అండ్ సెకండ్ రో ఇంటర్చేంజ్ చేయాలండి. R2 ఇంటర్చేంజ్ విత్ R1 చేస్తుంది. సెకండ్ రో అండ్ ఫస్ట్ ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ చేసిన తర్వాత వచ్చే ఈ మ్యాట్రిక్స్ ని B మ్యాట్రిక్స్ అని చెప్పి అనుకుంటుంది. ఈ B మ్యాట్రిక్స్ ఈ A మ్యాట్రిక్స్ అనేవి రెండు కూడా సిమిలర్ గానే ఉంటాయి. ఓకే, ఆర్ ఈక్వలెన్స్ గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్, rank of a matrix. Let capital A be an m by n matrix. If capital A is a null matrix, we define its rank to be 0. Null matrix అంటే మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్ లో చూసాం. null matrix అంటే అన్ని ఎలిమెంట్స్ కూడా 0 0 0 ప్లస్ 0 ఉంటే దీని యొక్క ర్యాంక్ అనేది ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ని రో తో డినోట్ చేస్తాం, ఇలా రాస్తాం. ర్యాంక్ ఆఫ్ A is equal to 0 అవుతుంది. ఓకే, if capital A is a non-zero matrix, we say that R is the rank of capital A if every R plus nth row nth order minor of a capital A is 0 and there exists at least one nth order minor of capital A is not 0. ఏదైనా సరే మనం ర్యాంక్ ఏ మ్యాట్రిక్స్ కి ర్యాంక్ ని 2 వేస్ లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి బై యూజింగ్ డిటర్మినెంట్ అండ్ సెకండ్ ప్రాసెస్ ఎక్లాన్ ఫార్మ్ యూజ్ చేసైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్ డిటర్మినెంట్ కాన్సెప్ట్ యూజ్ చేసైనా సరే మ్యాట్రిక్స్ కి ర్యాంక్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ క్యాపిటల్ ఏ యొక్క డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 వస్తే, వేర్ ఏ యొక్క ఆర్డర్ అనేది n/n మ్యాట్రిక్స్ అయితే దీని యొక్క ర్యాంక్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఈ మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది ఈ n అవుతుంది, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అవుతుంది. m ఇంటూ n మ్యాట్రిక్స్ స్క్వేర్ మ్యాట్రిక్స్ కి మనం డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం అంటే n ఇంటూ n మ్యాట్రిక్స్ లో దీని యొక్క ర్యాంక్ అనేది n అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A is equal to 1 4 3 2 ఈ మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. డెట్ A is equal to 1 4 3 2 దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 1 into 2 2 minus 3 into 4 4 is equal to -2. It not equal to 0. Therefore the rank of A matrix అనేది
ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. దీని యొక్క ఆర్డర్ ఎంత 2/2 మ్యాట్రిక్స్. సో దీని యొక్క ఆర్డర్ అనేది ఈ 2 అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈస్ 2. ఇలా బై యూజింగ్ డిటర్మినెంట్ యూస్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. మరి 3/3 మ్యాట్రిక్స్ కే ఫర్ ఎగ్జాంపుల్ 3/3 మ్యాట్రిక్స్ లో డిటర్మినెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 3/3 మ్యాట్రిక్స్ దీని యొక్క డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తే దీని యొక్క డిటర్మినెంట్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అవుతుంది. సార్ మరి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే దాని యొక్క మైనస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ABCDEFGHI ఉంది. ఈ మ్యాట్రిక్స్ లో దీని యొక్క ర్యాంక్ దీని యొక్క డిటర్మినెంట్ అనేది ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. దీని యొక్క డిటర్మినెంట్ 0 వస్తే దీని యొక్క మైనస్ ఫైండ్ అవుట్ చేస్తాం. మైనస్ ఏమేమవుతాయి అంటే వేటికా రాస్తా నేను దీని యొక్క మైనస్ ని ఇక రాద్దాం. 1 minute. ఇక దీని యొక్క మైనస్ ఏమవుతాయంటే ABDE, నెక్స్ట్ సెకండ్ మైనస్ BCEF, థర్డ్ DEGH, ఫోర్త్ EFHI, అండ్ నెక్స్ట్ ABGH, అండ్ నెక్స్ట్ BCHI. ఇలా ఈ మైనస్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. వీటిలో ఏ ఒక్క మైనర్ యొక్క డిటర్మినెంట్ అయినా నాట్ ఈక్వల్ టు 0 వస్తే దాని యొక్క డిటర్మినెంట్ అనేది 2 అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వీటన్నిటి యొక్క డిటర్మినెంట్ అనేది 0 వస్తే ఈ 3/3 మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 1 అవుతుంది. ఈ 2/2 మ్యాట్రిక్స్ ఈ మైనర్స్ యొక్క డిటర్మినెంట్ అట్లీస్ట్ ఏ ఒక్క దానిదైనా సరే నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఈ మనం తీసుకున్న ఈ క్యాపిటల్ ఏ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 2 అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ వీడి యొక్క డిటర్మినెంట్ అనేది 0 వస్తే అన్ని మైనర్స్ యొక్క డిటర్మినెంట్ అనేది 0 వస్తే ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 1 అవుతుంది. ఎప్పుడైనా సరే ర్యాంక్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. ఓన్లీ నల్ మ్యాట్రిక్స్ మాత్రం ర్యాంక్ అనేది 0 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ కెన్ బి నోటెడ్ దట్ ద ర్యాంక్ ఆఫ్ ఏ నాన్ జీరో మ్యాట్రిక్స్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ హైయెస్ట్ ఆర్డర్ అండ్ నాన్ జీరో మైనర్ ఆఫ్ క్యాపిటల్ ఏ. ఇట్లా మనం చూసాం. నెక్స్ట్ నోట్ చేద్దాం. ఇఫ్ ఎవ్రీ మ్యాట్రిక్స్ విల్ హ్యావ్ ఏ ర్యాంక్, ప్రతి ఒక్క మ్యాట్రిక్స్ కంపల్సరీగా ర్యాంక్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినా, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అయినా, ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయినా, ఏ మ్యాట్రిక్స్ అయినా సరే దానికి ర్యాంక్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ ఆల్వేస్ యూనిక్. ప్రతి ఒక్క మ్యాట్రిక్స్ సో దాని యొక్క ర్యాంక్ అనేది యూనిక్ గా ఉంటుంది. నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఈజ్ అ నాన్ జీరో మ్యాట్రిక్స్. నాన్ జీరో మ్యాట్రిక్స్ అంటే నల్ మ్యాట్రిక్స్ కాకుండా మిగతా ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నా సరే దాని యొక్క ర్యాంక్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటుంది. If capital A is a matrix of order m by n, rank of capital A is equal to rank of A is less than or equal to rank of A is less than or equal to minimum of m comma n. For example, matrix m by n matrix ఉంటే ఈ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిఫరెంట్ ఉంటాయి. A is equal to 3/2 matrix అయితే దీని యొక్క ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ర్యాంక్ ఆఫ్ A అనేది less than or equal to minimum of 3, 2. ఈ 2 అవుతుంది, లేదంటే 2 కంటే తక్కువ ఉంటుంది ఇది మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది. అదే చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ A is equal to R, the every minor of capital A of order R+1 or more is 0. ఏదైనా సరే ర్యాంక్ అనేది R అవుతాయి, ర్యాంక్ ఆఫ్ A అనేది R అవుతే దాని R then the minor of capital A of order R+1 ఇది R+1 అంటే మన లాస్ట్ ప్రాబ్లం లో లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ లో చూసాం. ఇందులో డేటా దీని యొక్క ఆర్డర్ 3/3 మ్యాట్రిక్స్ ఆర్డర్ 0 అయితే దాని యొక్క మైనస్ యొక్క ఆర్డర్ నాట్ ఈక్వల్ 0 అయితే దీని యొక్క ర్యాంక్ అంటే 2 అవుతుందని చెప్తాను. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా సేమ్. ఇఫ్ ర్యాంక్ ఆఫ్ A is equal to R then the every minor of capital A of order R+1 or more is 0 అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ర్యాంక్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనేది దాని యొక్క nth ఆర్డర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అనేది n అవుతుంది. ర్యాంక్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 4 దీని యొక్క ఆర్డర్ అనేది 4. దీని యొక్క మ్యాట్రిక్స్ 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. దీని యొక్క ఆర్డర్ అనేది దీని యొక్క డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీని యొక్క ఆర్డర్ అనేది 4 అవుతుంది. నెక్స్ట్ ఇఫ్ క్యాపిటల్ A is a R of n and a capital A is non-singular, that means determinant of A is not equal to 0, then rank of A is equal to n. ఇందాక మనం డిస్కస్ చేసాం. ఇఫ్ ఇన్ కేస్ క్యాపిటల్ A is n by n మ్యాట్రిక్స్ అయితే దీని యొక్క డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అవుతాయి. నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అవుతాయి. నాన్ సింగులర్ ఉన్నా డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 అన్నా సరే ఒకటి. డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 ఉంటే దీని యొక్క ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ దీని యొక్క ర్యాంక్ అనేది n అవుతుంది, దీని యొక్క ఆర్డర్ అవుతుంది. నెక్స్ట్ ర్యాంక్ ఆఫ్ A is equal to ర్యాంక్ ఆఫ్ A ట్రాన్స్పోజ్.
ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేసినా, దీని యొక్క ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసినా రెండింటి యొక్క ర్యాంక్ అనేది ఈక్వల్ గానే ఉంటుంది. ఇఫ్ క్యాపిటల్ ఏ అండ్ బి ఆర్ టూ ఈక్వల్ మ్యాట్రిసెస్, ఏ అండ్ బి ఆర్ ఈక్వల్ మ్యాట్రిసెస్ అయితే దాని యొక్క రెండింటి యొక్క ర్యాంక్ కూడా ఈక్వల్ గానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సమ్ మోర్ ఇంపార్టెంట్ రిజల్ట్స్. The rank of a matrix is less than or equal to R if the minors of a R plus 1th order is vanished. మనం డిస్కస్ చేసాం దాని లాస్ట్ ప్రాబ్లమ్ లో 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాం. దీని యొక్క 3/3 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ 0 అయితే దాని యొక్క మైనస్ 2/2 మ్యాట్రిక్స్ యొక్క మైనస్ లో అట్లీస్ట్ 1 ఒకటే ఏదైనా ఒకటి డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ 0 ఉంటే దాని యొక్క ర్యాంక్ 2 అవుతుంది అని. సో దీని యొక్క ర్యాంక్ 3/3 మ్యాట్రిక్స్ యొక్క 3/3 మ్యాట్రిక్స్ అనేది వాల్యూస్ అయిపోతుంది. 2/2 మ్యాట్రిసెస్ ఉంటాయి, 2/2 మ్యాట్రిసెస్ కి డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ 0 వస్తుంది, దానికి ర్యాంక్ 2 అవుతుంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ద ర్యాంక్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ there is at least one minor of fourth order which is not equal to 0. Same other concept. If capital A and B are the two equivalent matrices, then rank of A is equal to rank of B. If two matrices A and B have the same size in the same rank, then the two matrices A and B are equivalent. ఏదైనా సరే A and B matrices యొక్క ఆర్డర్ సేమ్ ఉండి అలానే వాటి యొక్క ర్యాంక్ కూడా సేమ్ గా ఉంటే ఈ A and B matrices ని ఈక్వలెంట్ matrices అని చెప్తాము. నెక్స్ట్, we can prove that the elementary operations on a matrix does not change its rank. ఏదైనా సరే మ్యాట్రిక్స్ కి రోస్ అండ్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసినా వాటిని మల్టిప్లై చేసినా సరే ఇలా ఎలిమెంటరీ ఆపరేషన్స్ అప్లై చేసినా సరే ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది ఏం చేంజ్ అవ్వదు. The rank of a transpose of a matrix is the same as that original matrix. The rank of a transpose of a matrix is same. A transpose and A matrix యొక్క ర్యాంక్ అనేది ఎప్పుడు దాని యొక్క ర్యాంక్ అనేది చేంజ్ ఏమి ఉండదు. Now we see one example. ఈ ఎగ్జాంపుల్ తో మన ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది కాన్సెప్ట్ అర్థమవుతుంది. రెడ్యూస్ ద మ్యాట్రిక్స్ క్యాపిటల్ A is equal to 1 2 3 0 2 4 3 2 3 2 1 3 and 6 8 7 5 into echelon form and hence find its rank. దీన్ని ఎక్లాన్ ఫామ్ మార్చుకొని దాని యొక్క ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయమంటారు. ఎక్లాన్ ఫామ్ అంటే ఎలా మారుస్తుంది? క్యాపిటల్ A is equal by using row operations and column operations యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ABCD ఆర్ ఇలా తీసుకుందాం. క్యాపిటల్ A is equal to A11 A12 A13 A14 A21 A22 A23 A24 A31 A32 A33 A34 A41 A42 A43 A44 మ్యాట్రిక్స్ ఉంది. 4/4 మ్యాట్రిక్స్. దీన్ని ఎక్లాన్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ రో యూజ్ చేసి ఈ కాలం మొత్తం కూడా 0 చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఈ సెకండ్ రో యూజ్ చేసేసి ఈ టూ టర్మ్స్ ని సెకండ్ కాలం లో లాస్ట్ 2 టర్మ్స్ ని 0 చేస్తాం. నెక్స్ట్ ఈ థర్డ్ కాలం యూజ్ చేసి ఈ టర్మ్ ని 0 చేస్తాం. అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చేలాగా ఈ మ్యాట్రిక్స్ యొక్క రో ఆపరేషన్స్ అనేవి చేంజ్ చేస్తాం. ఈ ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఎలిమెంట్స్ అని కూడా 0 అయ్యేలాగా ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఈ అప్పర్ ట్రయాంగులర్ ఫామ్ మార్చుకుంటే మనకి ఎక్లాన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ మ్యాట్రిక్స్ చూద్దాం ఎలా వస్తుంది అనేది. క్యాపిటల్ A is equal to 1 2 3 0 2 4 3 2 3 2 1 3 6 8 7 5. ఓకే, దీన్ని ఎక్లాన్ ఫామ్ మార్చుకుందాం. ఫస్ట్ రోని అలానే ఉంచుకుంటున్నా. 2 3 6 ని 0 చేసుకోవాలి. 1 2 3 0. దీనికి రో ఆపరేషన్స్ అప్లై చేస్తున్నా. R2 ఈ ప్లేస్ లో ఈ 2 ప్లేస్ లో 0 అవ్వాలి అంటే R2 మైనస్ ఇఫ్ ఆర్ యూజింగ్ ఫస్ట్ రో యూజ్ చేసి చేయాలి. సో 2 into R1 R2 ప్లేస్ లో R2 మైనస్ 2R1 చేస్తే ఫస్ట్ రోకి 2 తో మల్టిప్లై చేయాలి. సెకండ్ రోని 2 into R1 మనం సబ్ట్రాక్ట్ చేస్తే ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ 2 ఇక్కడ చేసిన 2 మైనస్ 2 into R1 పొజిషన్ ఏముంది 1 అంటే 2 మైనస్ 2 into 1 అంటే 2 మైనస్ 2 0 అవుతుంది. నెక్స్ట్ 4 మైనస్ 2 into R1 ఈ పొజిషన్ ఇంటూ 2 ఏమవుతుంది 4 minus 4 0 అవుతుంది. నెక్స్ట్ 3 minus 2 into ఈ టర్మ్ 3 minus 6 minus 2 అవుతుంది. నెక్స్ట్ 2 minus 2 into 0 2 minus 0 అవుతుంది, వాల్యూ 2 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ 0 చేయాలి బై యూజింగ్ R1 R3 మైనస్ ఏ టర్మ్ తో మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ 0 అవుతుంది. 3 minus 1 into
ఎక్స్ ఇజ్ ఈక్వల్ 0 అనుకోండి. ఈ 3 ఇటు రైట్ సైడ్ పంపించండి. మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు -3 అవుతుంది. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. 3 తోటి మల్టిప్లై చేస్తే ఈ టర్మ్ అనేది ఈ 3 అనే టర్మ్ 0 అవుతుంది. సో 3 ఇంటూ R1. ఓకే, ఈ టర్మ్ ఫైండ్ అవుట్ చేద్దాం. 3 ఈ టర్మ్ 3 మైనస్ 3 ఇంటూ R1 ఈ టర్మ్ 1. 3 మైనస్ 3 0 అవుతుంది. నెక్స్ట్ 2 మైనస్ 3 ఇంటూ ఈ టర్మ్ R1 పొజిషన్ 2 అంటే 2 మైనస్ 6 వాల్యూ -4. నెక్స్ట్ ఈ టర్మ్ ఇక్కడ 1 మైనస్ 3 ఇంటూ ఈ 3 అంటే 1 మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు -8. నెక్స్ట్ ఈ పొజిషన్ 3 మైనస్ 3 ఇంటూ 0 వాల్యూ 3 మైనస్ 0 వాల్యూ 3 వస్తుంది. నెక్స్ట్ R4 4th రోలో కూడా ఈ టర్మ్ 0 అవ్వాలి. R4 టెన్స్ టు R4 మైనస్ ఇక్కడ 1 ఉంది కాబట్టి 1కి 6 తో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేస్తే 0 అవుతుంది. 6 R1. 6 మైనస్ 6 ఇంటూ 1 వాల్యూ 6 మైనస్ 6 0 అవుతుంది. నెక్స్ట్ 8 మైనస్ 6 ఇంటూ 2 అంటే 8 మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 8 మైనస్ 6 మైనస్ 6 ఇంటూ 2 12 అవుతుంది. 8 మైనస్ 12 -4 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ 7 మైనస్ 6 ఇంటూ 3 7 మైనస్ 18 -11 అవుతుంది. నెక్స్ట్ ఈ టర్మ్ 5 మైనస్ 6 ఇంటూ ఈ టర్మ్ 0 ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఓకే, మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఈ మ్యాట్రిక్స్ రో ఆపరేషన్స్ అప్లై చేసిన తర్వాత R2 R3 R4 అనే రో ఆపరేషన్స్ అప్లై చేసిన తర్వాత మనకి ఈ మ్యాట్రిక్స్ ఈ ఫామ్ వచ్చింది. కానీ ఇంకా మనం ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఉన్న ఈ 2 టర్మ్స్ ఈ టర్మ్ కూడా 0 చేయాలి. సో 1 2 3 0 ఇక్కడ చూడండి, ఇది సెకండ్ టర్మ్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ రోలో సెకండ్ టర్మ్ 0 అయిపోయింది. సో దీన్ని రెండింటి ఇంటర్చేంజ్ చేసి చూద్దాం. ఓకే, R2 ఇంటర్చేంజింగ్ విత్ R3 చేద్దాం. చేస్తే 0 R4 రో 3 మ్యాట్రిక్స్ ని R2 గా చేంజ్ చేస్తున్నా. రో 2 గా 4 -8 3. నెక్స్ట్ 0 0 -2 2. మిగిలిన R4 రో 4 అలాగే రాసుకున్నాం. 0 -4 -11 5. ఓకే, ఇప్పుడు చూడండి ఈ రో మొత్తం 0 అయిపోయింది. నెక్స్ట్ ఈ రో 0 చేయాలి బై యూజింగ్ సెకండ్ రో. ఈ కాలమ్ ని మొత్తం 0 చేయాలి బై యూజింగ్ సెకండ్ రో. ఆల్రెడీ ఈ టర్మ్ 0 అయిపోయింది. ఓన్లీ ఈ టర్మ్ 0 చేస్తే సరిపోతుంది. A ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ 2 రోస్ అలానే ఉంచుకుంటాం. దాన్ని ఏం చేంజ్ అయితే 1 2 3 0 0 -4 -8 3. ఈ థర్డ్ రో కూడా ఇక్కడ 0 అయిపోయింది. మనం జస్ట్ ఓన్లీ ఇక్కడ మాత్రం 0 చేయాలి. సో థర్డ్ రో అలానే ఉంచుకున్నాం. 0 0 -2 2. ఈ టర్మ్ ని బై యూజింగ్ సెకండ్ రో తోటి ఆపరేషన్ అప్లై చేసి ఈ టర్మ్ 0 చేయాలి బై యూజింగ్ సెకండ్ రో. R4 టెన్స్ టు R4 మైనస్ R2 చేస్తే 0 అయిపోయింది. -4 -4 -1 డివైడ్ చేస్తే 0 వస్తుంది. సో R4 మైనస్ R2 అనే రో ఆపరేషన్ ని అప్లై చేయొచ్చు. సో 0 - 0 0 అవుతుంది. -4 -4 0 అవుతుంది. -11 -8 ఏమవుతుంది? -11 + 8 -3 అవుతుంది. -3 అవుతుంది. నెక్స్ట్ 5 - 3 2 అవుతుంది. ఐ థింక్ ఇక్కడ ఈ -3 ఈ టర్మ్ -3 ఈ టర్మ్ -3. ఇక్కడ -3 వస్తుంది. R2 - 2 R1 3 - 6 3 - 6 -3 వస్తుంది. ఇక్కడ -2 రాస్తా. ఇది -3. ఓకే, స్మాల్ కరెక్షన్ -3. ఓకే, నెక్స్ట్ ఎంత రబ్ చేద్దాం, ఎరేజ్ చేద్దాం. ఎంత now we see ఇప్పుడు ఈ టర్మ్ ని 0 చేస్తే సరిపోతుంది బై యూజింగ్ థర్డ్ రో యూజ్ చేసి సాల్వ్ చేయాలి. A ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ సెకండ్ థర్డ్ రోని యాక్సిస్ అలా రాసుకుందాం. 1 2 3 0 0 -4 -8 3 0 0 -3. ఇక్కడ ఈ టర్మ్ 0 చేయాలి. ఇక్కడ -3 ఉంది, థర్డ్ రోలో కూడా -3 ఉంది. సో ఇక్కడ R4 - R3 చేసేస్తే ఈ టర్మ్ 0 అయిపోతుంది. చూడండి,
-3 -3 వాల్యూ 0 అయిపోతుంది. సో 0 - 0 0, 0 - 0 0, -3 -3 -3 -3 0, 2 - 2 0 అవుతుంది. మనకి ఫైనల్గా వచ్చిన మ్యాట్రిక్స్ A is equal to 1 2 3 0 0 -4 -8 3 0 0 -3 2 0 0 0 0. ఇది మనకి వచ్చిన రో ఆపరేషన్స్ అప్లై చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్. దీనికి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఆర్ కాల్డ్ ర్యాంక్. ఈ మ్యాట్రిక్స్ ఎక్లాన్ ఫామ్ మార్చిన తర్వాత నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్నైతే ఉంటాయో దాన్ని మనం ర్యాంక్ అంటాం. ఇందులో 1 2 3 దీంట్లో మొత్తం కూడా జీరో టర్మ్స్ లో అట్లీస్ట్ ఒక నాన్ జీరో టర్మ్ కూడా ఉంది. సో ఇది నాన్ జీరో రోస్ అవుతాయి. సో ద ర్యాంక్ ఆఫ్ A is equal to 3 అవుతుంది. నెక్స్ట్ నలిటీ. నలిటీ అంటే ఇక్కడ రాస్తున్నాను, రాస్తున్నాను చూడండి. నలిటీని ఇలా ఎంత నలిటీ సింబల్ తో డినోట్ చేస్తాం. నలిటీ అంటే నెంబర్ ఆఫ్ జీరో రోస్, నెంబర్ ఆఫ్ రోస్ ని నలిటీ అంటాం. అంటే అటు ఆ రో మొత్తంలో కూడా మొత్తం ఎలిమెంట్స్ అన్ని కూడా జీరోనే ఉండాలి. సో ఇక్కడ ఓన్లీ 1 రోనే ఉంది. సో నలిటీ ఆఫ్ A మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు 1. ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ అనేది 3 అయింది, అలానే నలిటీ అనేది 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ see one more example. Capital A is equal to 2 1 3 5 4 2 1 3 8 4 7 13 8 4 -3 -1. ఈ మ్యాట్రిక్స్ కి ర్యాంక్ ఫైండ్ అవుట్ చేద్దాం బై యూజింగ్ ఎక్లాన్ ఫామ్ లో ఫస్ట్ ఈ కాలమ్ లో ఈ 3 టర్మ్స్ 0 చేయాలి. నెక్స్ట్ బై యూజింగ్ ఫస్ట్ రో, నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ 0 చేయాలి బై యూజింగ్ సెకండ్ రో, అండ్ ఈ టర్మ్స్ 0 చేయాలి బై యూజింగ్ థర్డ్ రో. సేమ్ ప్రాసెస్ బై యూజింగ్ రో ఆపరేషన్స్. క్యాపిటల్ A is equal to ఫస్ట్ రో అలానే ఉంచుకుందాం. 2 1 3 5 సెకండ్ రోలో ఈ టర్మ్ 4 అనే టర్మ్ 0 అవ్వాలంటే యూజింగ్ ఫస్ట్ రో, ఈ ఫస్ట్ రోని యూజ్ చేసి ఈ 4 అనే ఈ టర్మ్ ని 0 చేయాలి. ఏ రో ఆపరేషన్ అప్లై చేయాలో చూద్దాం. 4 ఉంది, 4 మైనస్ ఈ ఫస్ట్ ఎలిమెంట్ 2 ఉంది ఇంటూ ఏ టర్మ్ మనకి తీసుకుంటే వాల్యూ 0 అవుతుంది. 4 - 2 ఇంటూ 2 తీసుకుంటే ఈ వాల్యూ 0 అవుతుంది. అంటే R2 - 2 ఇంటూ R1 తీసుకుంటే ఈ వాల్యూ 4 ప్లేస్ ఉన్న వాల్యూ అనేది 0 అవుతుంది. సో R2 4 - 2 ఇంటూ R1 2, 4 - 4 0 అవుతుంది. నెక్స్ట్ 2 - 2 ఇంటూ R1 1, 2 - 2 0 అవుతుంది. నెక్స్ట్ 1 - 2 ఇంటూ 3 అంటే 1 - 6 - 5 అవుతుంది. నెక్స్ట్ 3 - 2 ఇంటూ 5 అంటే 3 - 5 - 7 అవుతుంది. ఓకే, నెక్స్ట్ R3 ఈ పాయింట్ 8 ఉన్న పొజిషన్ 0 చేయాలి. 8 మైనస్ ఈ టర్మ్ 2 ఉంది, 2 ఇంటూ సంథింగ్ ఏ టర్మ్ తీసుకుంటే మనకి 0 అవుతుంది. అంటే ఇక్కడ 4 టర్మ్ తీసుకుంటే 8 - 8 అవుతుంది. సో అంటే దాని యొక్క రో ఆపరేషన్ అనేది R3 - 4 R1 తీసుకుంటే ఈ టర్మ్ అనేది 0 అవుతుంది. సో R3 8 - 4 ఇంటూ 2, 8 - 8 0 అవుతుంది. నెక్స్ట్ 4 - 4 ఇంటూ 1, 4 - 4 0 అవుతుంది. నెక్స్ట్ 7 - 4 ఇంటూ 3, 7 - 12 -5 అవుతుంది. నెక్స్ట్ 13 - 4 ఇంటూ 5 అంటే 13 - 20 -7 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ రో కూడా సేమ్, ఇక్కడ కూడా 8 ఉంది. సేమ్ రో ఆపరేషన్ అప్లై చేస్తాం కదా R4 కి. R4 - 4 R1, 8 - 4 ఇంటూ R1 వాల్యూ అంతా 2, 8 - 8 0 అవుతుంది. నెక్స్ట్ 4 - 4 ఇంటూ 1, 4 - 4 0 అవుతుంది. నెక్స్ట్ -3 - 4 ఇంటూ 3, -3 -12 వాల్యూ -15 అవుతుంది. నెక్స్ట్ -1 - 4 ఇంటూ 5 వాల్యూ -1 -20 -21 అవుతుంది. ఇది మన ఈ కాలం ఈ కాలం 0 అయిపోయింది. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్ కూడా 0 అయిపోయాయి. నెక్స్ట్ మనం ఓన్లీ ఈ టర్మ్ మాత్రమే 0 చేయాలి బై యూజింగ్
బై ఈ టూ టర్మ్ జీరో చేయాలంటే బై యూజింగ్ సెకండ్ రౌండ్ చేస్తాం. ఈ టర్మ్ ని మన ఈ ప్లేస్ లో ఉన్న పొజిషన్ ని జీరో చేయాలంటే బై యూజింగ్ థర్డ్ రౌండ్ యూజ్ చేస్తాం. కాబట్టి థర్డ్ రౌండ్ యూజ్ చేసి ఈ టర్మ్ ని జీరో చేద్దాం. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో అలానే రాసుకుందాం. 2 1 3 5 0 0 -5 -7 0 0 -5 -7. ఈ పొజిషన్ జీరో అవ్వాలి అంటే ఇక్కడ -15 ఉంది, ఇక్కడ -5 ఉంది. R4 మైనస్ 3 R3 చేస్తే జీరో అవుతుంది చూడండి. -15 మైనస్ ఆఫ్ 3 ఇంటూ -5 చేస్తే -15 మైనస్ 3 ఇంటూ -5 అంటే -15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -15 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఈ రో ఆపరేషన్ అనేది అప్లై అవుతుంది. 0 మైనస్ 3 ఇంటూ 0 జీరోనే అవుతుంది. నెక్స్ట్ 0 మైనస్ 3 ఇంటూ 0 3 ఇంటూ 0 0 అవుతుంది. 0 మైనస్ 0 జీరోనే అవుతుంది. నెక్స్ట్ -15 మైనస్ 3 ఇంటూ -5 అంటే మైనస్ ఇంటూ మైనస్ 15 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 ఇంటూ 5 15 అవుతుంది. 15 మైనస్ 15 జీరో అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ -21 ఉంది. -21 -3 ఇంటూ -7 ఈ టర్మ్ దీన్ని సింప్లిఫై చేస్తే -21 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ 7 21 -27 ప్లస్ 27 వాల్యూ జీరో అవుతుంది. దేర్ఫోర్ మనకు వచ్చిన మ్యాట్రిక్స్ అనేది రో ఆపరేషన్ ఎక్లాన్ ఫామ్ మార్చితే A ఈజ్ ఈక్వల్ టు 2 1 3 5 0 0 -5 -7 0 0 -5 -7 0 0 0 0. ఇది ఎక్లాన్ ఫామ్ యూజ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ. ఈ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ వచ్చింది చూడండి. ఇది ఈ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ కింద ఎలిమెంట్స్ అన్ని కూడా జీరో అయిపోయి ఇలా వస్తుంది. దీన్ని ఎక్లాన్ ఫామ్ అంటాం. దీంట్లో నాన్ జీరో రోస్ ఎన్నైతే ఉన్నాయో దాన్ని ర్యాంక్ అంటాం. దీంట్లో నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1 2 3 నాన్ జీరో రోస్ ఉన్నాయి. సో ద ర్యాంక్ ఆఫ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్ A ఈస్ 3 అండ్ నల్టీ ఆఫ్ ఎ గివెన్ మ్యాట్రిక్స్ ఎన్ని జీరో రోస్ ఉన్నాయి? ఓన్లీ 1 జీరో రో. సో నల్టీ ఆఫ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ 1. ఈ ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ నల్టీ ఆఫ్ ఏ, నల్టీ అండ్ ర్యాంక్ యాడ్ చేస్తే మనకి ఆర్డర్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. కానీ చెక్ చేయండి. ర్యాంక్ ఆఫ్ ఏ ప్లస్ 3 అండ్ నల్టీ 1 ఈజ్ ఈక్వల్ టు 4. దీని యొక్క ఆర్డర్ 4/4 మ్యాట్రిక్స్. దీని యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k such that the rank of given matrix is 2. ఇక్కడ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ A is equal to 1 2 3 2k 7 and 3 6 10 ఇచ్చాడు. దీని యొక్క ర్యాంక్ ఆఫ్ A అనేది 2 అవుతుందని చెప్పండి. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ డిటర్మినెంట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అనేది 0 అవుతుంది. మనం ఫస్ట్ ప్రాపర్టీస్ లో చూసాం. ఇఫ్ ఇన్ కేస్ ర్యాంక్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది 0 అయితే దాని యొక్క ర్యాంక్ అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n ఉంటుందని చెప్పాం. ఇక్కడ n అనేది 3/3 మ్యాట్రిక్స్. దీని యొక్క ఆర్డర్ 3/3. ఈ థర్డ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ తో దీని యొక్క ర్యాంక్ అనేది ఆర్డర్ కంటే తక్కువ ఉంది కాబట్టి డిటర్మినెంట్ ఆఫ్ ఏ వాల్యూ అనేది 0 అవుతుంది. దీని యొక్క మైనస్ అనేవి అట్లీస్ట్ ఏదైనా సరే ఒక మైనర్ అనేది నాట్ ఈక్వల్ టు 0 ఉంటుంది. సో దీని యొక్క ర్యాంక్ అనేది 2 ఉంటుంది. దీన్ని బై యూజింగ్ ఎక్లాన్ ఫామ్ యూజ్ చేసేయచ్చు అండ్ డిటర్మినెంట్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. దీన్ని బై యూజింగ్ డిటర్మినెంట్ తోటి సాల్వ్ చేద్దాం. మనకి 2 or 3 స్టెప్స్ లో అయిపోతుంది. దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ చేద్దాం. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకొని చేద్దాం. 0 అని తీసుకొని చేస్తే మనకి k వాల్యూ వస్తుంది. ఫ్రమ్ దిస్ 1 2 3 2k 7 3 6 10. దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. మన షార్ట్ కట్ ట్రిక్ చెప్పాను నేను. ఈ 3 ని ఇక్కడ రాద్దాం, ఈ 10 ని ఇటువైపు రాద్దాం. నెక్స్ట్ ఈ 1 ని ఇటు రాద్దాం, అలానే 3 ని ఇటు రాద్దాం. ఎవరికైనా సరే డిటర్మినెంట్ షార్ట్ కట్ ఎవరికైనా తెలియకపోతే ప్రీవియస్ వీడియోస్ లో నేను చేసిన ఒకసారి చెక్ చేయండి. ఓకే, 3 2 6 ఈ టర్మ్ మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం. వీటిని మల్టిప్లై చేసి యాడ్ చేస్తే 3 2 6 6 6 36 ప్లస్ 1 into k into 10 10k ప్లస్ 2 7 14 43 42 మైనస్ నెక్స్ట్ ఈ టర్మ్ వీటి మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం. 10 into 2 20 20 into 2 40 ప్లస్ 3 into k 3k into 3 9k ప్లస్ 6 into 7 42 into 1 42 is equal to 0. ఈ టర్మ్ సింప్లిఫై చేద్దాం. 10k plus 36 plus 42 78 minus 9k plus 40 plus 42 82 is equal to 0. Simplify as 10k plus 78 minus 9k minus 82 is equal to 0. 10k minus 9k అంటే k, 78 minus 82 అంటే minus 4 is equal to 0. k is equal to
4. ఇలా కే వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇలా ర్యాంక్ని అలానే ఏవైనా సరే ర్యాంక్ ఇచ్చి ఏవైనా సరే ఎలిమెంట్స్ అని ఇలా మిస్ చేసి ఇస్తే వీటిని బై యూజింగ్ డిటర్మినెంట్ ఆర్ బై యూజింగ్ ఎక్లాన్ ఫార్మ్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe.